నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడిని ప్రభు అంటున్నాడు, యెహోషువ నువ్వు భయపడొద్దు, ఈ ప్రజల ముందు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దీన్ని ప్రారంభించేది ఎవరు? దేవుడే. నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు. కొంతమంది డబ్బా కొట్టుకుంటూ ఉంటారు, నేను గొప్ప, నా పేరు గొప్ప, గొప్ప 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 అని చెప్పుకుంటూ, అంటే డబ్బా కొట్టుకోవడం, లాస్ట్కి కప్ అవుతారు. గొప్ప గొప్ప ఏమవుతుంది? కప్ అవుతుంది. కప్ అయ్యే పరిస్థితి మనకొద్దు. మన గురించి ఎవరు మన గురించి మనం చెప్పనక్కర్లా. దేవుడే మనల్ని గొప్ప చేయాలి. అయితే నువ్వు ఆయనకి లోబడాలి, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడాలి. యెహోషువ దేవుని మాటలు విన్నాడు, దేవుని మార్గంలో జీవించాడు. తన దాసుడైన మోషే కొండ మీద ప్రార్థన చేస్తుంటే, యవనస్తుడు కదా, ఇంటికి పోయి అతనికి వివాహం కూడా అయింది. ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కబురు వస్తుంది. మోషే అంటే దైవజనుడు, 80 సంవత్సరాల వృద్ధుడు, ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటాడు, ఆయన చేసుకునేవ్వండి. నువ్వు యవనస్తుడు, నీకేం రోగం, ఇంటికి రా, నువ్వు కొండ కింద ఏం చేస్తున్నావు అంటే, నా దాసుడు వచ్చేదాకా నేను తిరిగి రాను. నా దైవజనుడు కొండ మీద ఉన్నాడు, ఆయన అక్కడ ప్రార్థనలో ఉండగా నేను ఇంటికి వెళ్ళి సరదాలకు తిరుగుతానా? లేదు లేదు, నేను ఆ దాసుడు వచ్చేదాకా రానని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు కొండ కింద. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. మీ ప్రభా, ఈ వాగ్దానం నా కుమారులు నెరవేర్చు, నా కుమార్తెలు నెరవేర్చు, మీరే గొప్ప చేయ మొదలు పెట్టండి. యవనస్తులు అయితే అడుగు, ప్రభా ఈ వాగ్దానం నా పట్ల కూడా నెరవేరాలి. యెహోషువలే నేను కూడా ప్రార్థించే వ్యక్తిగా మారాలి. నీ సన్నిధిలో కనిపెట్టి మనసు నాకు దయచేయి. నన్ను గొప్ప చేయ మొదలు పెడితే దాన్ని ఎవరు ఆపలేరు నాయన. దేవుడు ప్రారంభిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన ద్వారం తెరిస్తే ఆ ద్వారంను మూయగలిగిన వాడు ఎవరు ఈ లోకంలో లేరు, రారు, రాబోరు. మనకు ఘనత, మనకు పేరు, ప్రఖ్యాతులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి రావు, కానీ యెహోవా వల్లనే మనకు హెచ్చు కలుగును. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. హెచ్చు అనేటువంటిది తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు. అంటే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే నేను గొప్పవాడిని అవుతానండి? కావు నాయన. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి కూడా అనేక మంది నష్టపోయారు, ఇబ్బందుల్లో పడ్డారు, చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా శ్రమంలో పడిన వాళ్ళు ఉన్నారు, పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం లోకాన్ని బట్టి కాదు, పాపాన్ని బట్టి కాదు, దౌర్జన్యం వల్ల కాదు మనం పైకి వచ్చేది. దోచుకోవడం వల్ల మనం పైకి రాము. అక్రమం వల్ల, అవినీతి వల్ల కొంతమంది గొప్పవారు అవుతుంటారు. కొందరు రకరకాల కార్యక్రమాలు, తెలివితేటలు వాడి గొప్పవారు అవుతారు. మనలను గొప్ప చేయవాడు పరలోకమందున్న దేవుడైన ప్రభువే. యోసేపు జీవితాన్ని మీరు చూస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో తన భాష కాదు, తన ప్రజలు కాదు, తన బంధుమిత్రులు కాదు, తన రక్త సంబంధులు కాదు, దేశం వేరే, భాష వేరే, ప్రాంతం వేరే, కానీ ఆ దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఎవరు ఆ యోసేపును గొప్పవానిగా చేసింది? దేవుడే. నిన్ను దేవుడు గొప్పవానిగా చేసే రోజు రాబోతుంది. నిన్ను హేళన చేసి తోలనాడి నిన్ను ఎగతాళి చేస్తున్నవారు ఉన్నారే, నిన్ను తక్కువగా చూస్తున్నారు కదా, వాళ్ళ కన్నులు ఎదుట దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం కలిగిస్తాడు దేవుడు. ఏంటి ఈ వ్యక్తి ఇలా దీవించబడ్డాడు, ఏమిటి ఈమె ఇలా దీవించబడింది, అసలు వీళ్ళు పని అయిపోయింది, వీళ్ళు పైకి రారనుకున్నాం కదా, హౌ దే ఆర్ బ్లెస్డ్ అని మీ గురించి ఒకరు మాట్లాడుకునే రోజు వచ్చునుగాక. అయితే దేవుని వదిలిపెట్టకుండా, దేవుని కృపలో ఎదుగుతూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసు కలిగి, హెచ్చించుకోకుండా తగ్గించుకునే మనసు కలిగి జీవిద్దాం. ఎప్పుడు కూడా నేను గొప్ప, నా ఊరు గొప్ప, నా పేరు గొప్ప అని పక్కన పెట్టి, నా దేవుడు గొప్ప, నా దేవుని వాక్యం గొప్ప, పరిశుద్ధాత్ముడు గొప్ప. మన గొప్పతనాలు కాదు, మనకు ఎవరు గొప్పతనం కావాలి? దేవుని గొప్పతనం కావాలి. షల్ వి ప్రే టు గాడ్. ఈ మాట పట్టుకుని ప్రే చేయండి. ఈ వాగ్దానం ఎత్తి, తండ్రి నీవు గొప్ప చేయ మొదలుపెట్టినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు ప్రభా. నీవు నన్ను గొప్ప చేసినప్పుడు ఆ గొప్పతనాన్ని ఎవరు తీసేయలేరు నాయన. యెహోషువను గొప్ప చేసిన దేవుడే నీ జీవితాన్ని కూడా గొప్ప చేయగలడు. నీ శత్రువుల కన్నుల ఎదుట నిన్ను దేవుడు గొప్ప చేసే రోజు రాబోతుంది ప్రభా. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు నాయన. నన్ను తూలనాడి నన్ను అవమానపరుస్తున్న వారి మధ్యలో కూడా నీవే నన్ను గొప్పవానిగా చేస్తావు. నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా ఇంటి వారిని దీవించేవాడు నీవే. నీ ప్రజలను తాకండి మా ప్రభా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు.
వాగ్దానం విన్నాక ఆమెను చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.